ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానంకై ఏర్పరచబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం నుండి 53వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 37వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్టెఫెన్ ప్రసంగం 3వ భాగము, ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటు. స్టెఫెన్ సెర్మన్ పార్ట్ 3, ఇజ్రాయెల్స్ రిబెలియన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మోషే దేవుని చేత నియమించబడిన నాయకుడు మరియు ధర్మశాస్త్రాన్ని అందించి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినటువంటి ఒక మధ్యవర్తి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మోషేను తమ నాయకుడిగా గుర్తించలేదు. వారు విగ్రహాలను తయారు చేసుకొని పూజించడం ద్వారా దేవుణ్ణి అవమానించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. దేవుడు ఎల్లప్పుడూ వారి మధ్య ఉంటాడు. అయితే వారు ఆయన ఉనికిని ప్రత్యక్ష గుడారానికి మాత్రమే పరిమితం చేశారు. వారి అనుదిన జీవితంలో కావలసినంత వారు దేవునిపై తిరుగుబాటు చేసి ఇతర దేవతలను పూజించారు. దేవుడు వారిని, ఇశ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన దేశం నుండి వెళ్ళగొట్టాడు. తమ పూర్వీకులు ప్రవక్తలను హింసించినట్టే యూదా ప్రజలు తమ పూర్వీకుల వలె దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మకు అవిధేయత చూపుతున్నారని మరియు క్రీస్తును వారు చంపారని స్టెఫెను ఆరోపించినట్లుగా నేటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే 37 నుండి 53 వచనాల్లో ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని మరియు ఆలయాన్ని కలిగి ఉంది. కానీ దేవుని మాట వినడంలో మరియు దానికి తగినట్లు నడవడంలో ఇశ్రాయేలు ప్రజలు విఫలమయ్యారు. శరీర సున్నతి చేయబడిందనే వాస్తవము హృదయం యొక్క సున్నతికి ఆటంకం కలిగించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, మన హృదయంలోని గర్వాన్ని లేదా సోమరితనాన్ని బయలుపరిచేటువంటి అంశాలు ఏమైనా మన విశ్వాసంలో మనం కనపరుస్తున్నామనేది పరీక్షించుకోవాలి. మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం నడవకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 51 నుండి 53 వచనాలు మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలను చంపారు, వారు రాబోయే నీతిమంతుడైన యేసును చంపారు మరియు నీతిమంతుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి స్టెఫెనును చంపడానికి ఈ సమయంలో వారు ప్రయత్నించారు. వారు విన్నప్పటికీ కూడా వారి చెవులు సువార్తను వినలేకపోయాయి. ఎందుకంటే వారి దృఢమైన హృదయాలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ వారి హృదయాలు దేవుని సువార్తను గ్రహింపలేని మందంతో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని వాక్యంలో నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, నీతిగా అనిపించే పదాలతో మనం నింపుకోవడం కాదు, కానీ మనము నీతిగా నింపుకునేటువంటి పదాలను ఆతృతతో మనం ఉంటూ వాటిని పాటించడంలో నిర్లక్ష్యం చేసే వారంగా ఉన్నామనేది పరీక్షించుకోవాలి. మనం వాక్యాల్ని తెలుసుకోవడానికి ఆతృత కనపరచడమే కాదు, కానీ వాటిని పాటించడంలో ముందుండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, దేవుని పైన మనం ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని వినే మనసు మనం కలిగి ఉండాలి. గ్రహించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి మనం లోబడినట్లయితే దేవుని కృపకు మనం పాత్రలంగా జీవించగలుగుతాం. కాబట్టి దేవుణ్ణి విశ్వసించకుండా మనం గర్వంతో, సోమరితనంతో
మన జీవితాన్ని కలిగి ముందుకు సాగినట్లయితే మనం దేవుని యొక్క కృపలో మనం జీవించలేం. కాబట్టి మనం అనుదినము దేవుని వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రభుకు అంగీకారంగా దేవుని గణపరిచే విధముగా మన జీవితాన్ని జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రభు వైపు మనం చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి నమ్మకంగా మన కొనసాగుతూ ప్రతి విషయంలో కూడా ప్రభు మార్గంలో సాగిపోయే వరంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు ప్రభా. మీ వాక్యాన్ని తెలుసుకోవడం గురించి గొప్పగా చెప్పుకునే వారం కాకుండా దానికి బదులుగా వినయముగా సంతోషంగా మేము తెలుసుకున్న వాక్యాన్ని పాటించడంలో మాకు సహాయం చేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి. నీ సహాయంతో మా జీవితాన్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.